హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి సొరకాయ అప్పలు. సొరకాయతో ఎప్పుడు పప్పు కర్రీస్ కాకోకుండా ఒక్కసారి ఇలా అప్పలను ట్రై చేయండి. టేస్ట్ మటుకు చాలా బాగుంటాయండి. తప్పకుండా మీకు నచ్చుతాయి. లేతగా ఉండే సొరకాయని తీసుకొని పైన ఉండే తొక్క మొత్తాన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ లేత సొరకాయని గ్రేటర్ సహాయంతో తురుముకోవాలి. సన్నగా ఉండే సైడు తురుముకోవాలండి. నేను ఇక్కడ లేత సొరకాయని తీసుకున్నాను. మీరు ఒకవేళ కాస్త ముదిరిన సొరకాయ కనుక తీసుకున్నట్లయితే లోపల ఉండే సీడ్స్ను తీసేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ లేత సొరకాయని తీసుకున్నాను కాబట్టి లోపల ఉండే సీడ్స్ కూడా చాలా మెత్తగా ఉన్నాయి. ఇప్పుడు ఒక గంట పాటు నానబెట్టుకున్న 1 కప్పు దాకా శనగపప్పును తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక చిన్న మిక్సీ జార్లోకి 5 నుంచి 6 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న అల్లం ముక్కని యాడ్ చేసుకొని కాస్త కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి ముందుగా తురిమి పెట్టుకున్న సొరకాయని కొలుచుకొని తీసుకున్నామండి. నేను తీసుకున్న సొరకాయ నాకు ఇక్కడ 2 కప్పుల దాకా అయ్యిందండి. 2 కప్పుల సొరకాయ తురుముకి 2 కప్పుల బియ్యం పిండిని యాడ్ చేసుకొని ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకొని ముందుగా నానబెట్టి తీసుకున్న శనగపప్పును కూడా యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్, 4 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులను యాడ్ చేసుకొని 1 కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. నేను ఇక్కడ కొంచెం కూడా నీళ్ళను వాడతలేనండి. మీరు కావాలి అంటే